ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. మోంతా తుఫాను ఎఫెక్టు నేపథ్యంలో ఇటు కోనసీమకు సంబంధించి ముమ్మిడివరం యానం ప్రాంతంలోని మత్స్యకారులను అలర్ట్ చేస్తున్నారు. యానం అదేవిధంగా పుదుచ్చేరి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నట్టు మల్లాడి కృష్ణారావు గారు, ప్రస్తుతం మల్లాడి కృష్ణారావు ఉన్నారు. ఇక్కడ స్థానిక పరిస్థితుల మీద ఆయనకు అవగాహన ఉంది. చాలా సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యే పనిచేసిన నేపథ్యంలో ఆయనతో మాట్లాడదాం. సార్, ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంది? మీరు చాలా తుఫాను ఫేస్ చేశారు, ప్రజలను అలర్ట్ చేయడం కానీ అవన్నీ మీకు అవగాహన ఉంటుంది. ఇప్పుడు వస్తున్న తుఫాను తీవ్రత ఏ విధంగా ఉండబోతుంది? ఇక్కడ ప్రజలు ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు? ఆల్రెడీ ఒక 3 రోజుల ముందుగానే అధికారులకు అంతా కూడా ఏ విధంగా తుఫాను వచ్చినప్పుడు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అన్న దాని మీద డిపార్ట్మెంట్కి, ఇటు ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ, ఫిషరీస్ డిపార్ట్మెంట్ అండ్ పీడబ్ల్యూడీ, మున్సిపాలిటీ, ఈ 5 డిపార్ట్మెంట్లని కోఆర్డినేట్ చేసుకుని తుఫాను వచ్చినప్పుడు రాకముందు ఏ విధంగా చేయాలి, తుఫాను కంప్లీట్ అయిన తర్వాత ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి అన్న దాని మీద అన్నీ కూడా మాట్లాడడం జరిగింది. నిన్న నైట్ కూడా నేను అధికారులందరినీ తోటి అడ్మినిస్ట్రేటర్ ఆఫీస్లో మాట్లాడడం, మా పాండిచేరి నుంచి పీడబ్ల్యూ మినిస్టర్ లక్ష్మీనారాయణ గారు, అలాగే మా చీఫ్ మినిస్టర్ రంగస్వామి గారితో మాట్లాడడం, ఇప్పుడు ఉదయం కూడా వారు మాట్లాడి ఉన్నారు. వారు కూడా ఇక్కడున్న పరిస్థితిని ఎప్పటికప్పుడు పాండిచేరికి తెలియజేస్తున్నాం. అలాగే సీనియర్ ఆఫీసర్స్ని కూడా పాండిచేరి నుంచి ఇక్కడికి పంపించున్నారు. ఇక్కడ ఉన్న ఆఫీసర్సే కాకుండా వాళ్ళ పైన ఉన్న ఆఫీసర్స్ని, ఇటు ఎలక్ట్రిసిటీని కానీ, పీడబ్ల్యూడీ కానీ, అలాగే ఇక్కడున్న ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడికి వచ్చున్నారు. నేను రాత్రి ఒక 16 పాయింట్లు వారు డిపార్ట్మెంట్ తీసుకున్నాయి కాకుండా ఎడిషనల్గా ఏం చేయాలి అన్న దాని మీద చెప్పున్నాం. అందుకని ఈరోజు మధ్యాహ్నానికి డెఫినెట్గా చాలా ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అవి ఉండేటప్పుడు ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, దాని తర్వాత ఏం స్టెప్స్ తీసుకోవాలన్నది నాకున్న అనుభవం. లాస్ట్ 36 ఇయర్స్ నుంచి అనేకమైన సైక్లోన్స్ని, అనేకమైన ఫ్లడ్స్ని చూసిన వ్యక్తిగా నా అనుభవాన్ని అంతా కూడా చెప్పడం, ఎక్కడికక్కడికి డ్రైన్స్ అయ్యి కూడా ఇదవుతుంది. ఇదైనప్పుడు ఇప్పుడు వరద మళ్ళీ వర్షం వచ్చినప్పుడు నీరేమో పెరుగుతుంది. పెరిగేటప్పుడేమో యానం టౌన్లో వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళనాకుండదు. ఎక్కడెక్కడ పాయింట్లు మనం ఇంజిన్ పెట్టుకుని బెయిల్అవుట్ వాటర్ ఏ విధంగా చేయాలి, అలా కరెంట్ పోతే 4 రోడ్ జంక్షన్లో విలేజెస్లో కానీ టౌన్లో కానీ జనరేటర్ పెట్టి బాక్సింగ్ లైట్లు పెట్టాలి, క్యాండిల్స్ ఇవ్వాలి. వాటర్ ఏమో ఈ రోజు నుంచి ఎడిషనల్గా వాటర్ మనం ఇచ్చి స్టోర్ చేసుకోమని చెప్పడం. కరెంట్ పోతుంది, జనరేటర్ కూడా కొంత టైంలో పనిచేయలేని పరిస్థితి వస్తాయి. ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఇది అయ్యేటప్పటికే మళ్ళీ బ్లీచింగ్ అయ్యి కూడా ఉండాలి, బ్లీచింగ్ ఇచ్చేసుకెళ్ళాలి. డ్రైన్ క్లీన్ చేసి, రోడ్లు క్లీన్ చేయడం కాకుండా డ్రైన్ బాటమ్ వరకు ఎప్పటికప్పుడు క్లీన్ చేసేలాగా ఇంకా ఎక్స్పర్ట్స్ని పెట్టుకోవాలి. కొన్ని 96 తుఫాన్ని చాలామంది మత్స్యకారులు మేము లోపలికి వెళ్ళాము, కొంతమంది గ్రామాలతో. ఆనాటి ఆ సంఘటన గుర్తు చేసుకుంటున్నారు. నిజంగా 96 తుఫాను ఇంపాక్ట్ ఇప్పుడు ఈ మోంతా క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే 96 సైక్లోన్ అయితే ఎంత ప్రజల్లోనూ అవేర్నెస్ లేదు. ప్రభుత్వం కూడా ఆ రోజు ఇంత ఎలక్ట్రిక్ లేదు. కానీ అప్పుడు 96 చూస్తే 29 సంవత్సరాల క్రితం ఉంది. కానీ 29 సంవత్సరాల్లో ఆ రోజుని యానంలో చూస్తే 50%, మోర్ దెన్ 50% అన్నీ కూడా గుడిసెలతో ఉన్నాయి. ఈవేళ ప్రతి ఏరియాలో కూడా ప్రతి ఒక్కరూ పక్కా బిల్డింగ్ తోటి ఉన్నది. కావలసిన స్కూల్స్ కానీ, షెల్టర్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. దాంతో అంత వచ్చినా కూడా అంత నష్టం జరగడానికి ఉండదు. ఎందుకనంటే ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కానీ, ప్రజల్లో కూడా 96 సైక్లోన్ ఎఫెక్ట్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త పడడం అన్నది నేర్చుకున్నారు. అందుకని ఇప్పుడు ఆ విధంగా 90 నుంచి 100-110 కిలోమీటర్ల స్పీడ్ వస్తుందంటే ఆ విధంగానే ఉంటుంది. ఉన్నా కూడా అంత ఎఫెక్ట్ ప్రజలు అవ్వడానికి అవకాశాలు లేవు. అలాగని అశ్రద్ధగా ఉండడానికి కుదరదు. డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు, ఇందాక నేను ఒక అరగంట క్రితమే సీఎం గారు మళ్ళీ ఫోన్ చేసి అడుగున్నారు. నేను ఇక్కడ రౌండ్స్లో ఉండగా చెప్పాను, ఇది పరిస్థితి ఇప్పటికైతే కంట్రోల్లో ఉంది. సాయంత్రానికి అయ్యేప్పటికీ కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఇబ్బంది ఉన్నా కానీ ప్రభుత్వాన్ని అందరినీ నడిపించి ప్రజల్లో ఎవరిని తీసుకొచ్చి తప్పనిసరిగా ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. సార్, అంటే గంటకు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, వాతావరణం చేంజెస్ వస్తున్నాయి, గాలి తీవ్రత కూడా పెరుగుతుంది. ఇంకా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం మీకు అంచనా ప్రకారం? అంచనా అంటే ప్రజలకి పర్వాలేదులే, ఎప్పుడు కూడా ప్రభుత్వం చెప్పిన తర్వాత కొన్ని సందర్భాల్లో అది
అనుకున్నట్టుగా ఉండదు. వర్షం వస్తుంది, ఈ పూట గట్టిగా వర్షం వస్తుందంటే ఎండ కాస్తుంది. అప్పుడు ప్రజలు ఏమనుకుంటారంటే ప్రభుత్వం చెప్పిన దానికి వ్యతిరేకంగా వెళ్తుందని ఆడు వ్యతిరేకంగా ఉంటుంటాడు. అలా కాదు. ఇటువంటి జరిగినప్పుడు కరెక్ట్గా లొకేషన్ కూడా చెప్తూ ఉంది. కాకినాడ నుంచి అటువైపు ఎంత దూరం, ఇటువైపు ఎంత దూరం అన్నప్పుడు ఇది రోడ్డు కాకుండా ఎయిర్లో ఉన్న కాల్కులేషన్ ఉంటుంది. అందుకని యానం కాకినాడ రోడ్డు మీద వెళ్తే 30 కిలోమీటర్లు ఉంటుంది, ఎయిర్లో అయితే 22 కిలోమీటర్స్ ఉంటుంది. అందుకని డెఫినెట్గా యానానికి ఎఫెక్ట్ అవుతుంది. కాకినాడ పిఠాపురం ఏరియాలో ల్యాండ్ అవుతుందంటే 100% యానానికి ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ అయిన తర్వాత ఈవేళ రేపు తెల్లారుజాముకి క్లియర్ అయిపోయిందంటే మళ్ళీ ఎల్లుండి అవతలండి 2 రోజులు విపరీతమైన వర్షాలు పడిపోతాయి. వర్షాలు పడిపోయినప్పుడు గోదావరి వాటర్ పెరిగిపోయినప్పుడు ఈ వాటర్ ఫ్లో డ్రైన్ ఫ్లో వెళ్ళడానికి అవకాశం ఉండదు. దానికి ఏం చేయాలి, ఎలాగ నామల్ని 12 నామలు పెట్టమని చెప్పాను. జేసీపీలు ఏమో 10 జేసీపీలు పెట్టమన్నాం. ఎక్కడికక్కడ టీంలు 6 బ్యాచ్ల కింద విడగొట్టి జేసీపీ ఉండాలి, మనుషులు ఉండాలి. ఇవన్నీ కూడా నామలు ఏంటంటే పక్కనున్న ఒక రోడ్డు బ్లాక్ అయిపోయి ఉంటుంది, అక్కడికి వెళ్దు. పక్కనే కోరంగ్ గోదావరి ఉంది, ఆ పక్కన నాము ఉంటే ఆ మెటీరియల్ అంతా కూడా నామలో ఎగుమతి చేసేలాగా ఆ విధంగా చేయాలని చెప్పేసి నాకున్న అనుభవాన్ని అంతా కూడా నేను చెప్పడం జరిగింది. తప్పనిసరిగా యానాన్ని ముందు సంవత్సరం 20 సంవత్సరాలు 30 సంవత్సరాల కింద వచ్చిన సైక్లోన్ వచ్చినా కూడా అంత ఎఫెక్ట్ అవ్వకుండా ప్రజలను అందరినీ కూడా అవేర్నెస్. ఈవేళ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళకి జీతం కట్ చేయకుండా ఉండేలాగా కంపెనీస్ అన్నీ కూడా క్లోజ్ చేయమని చెప్పాం. ఒక కంపెనీ పొద్దున్న ఫోన్ చేస్తే మళ్ళీ అడ్మినిస్ట్రేటర్ చెప్పి మీరు ఇమీడియట్గా పంపించి ఏ షిఫ్ట్ కానీ, బి షిఫ్ట్ కానీ, సి షిఫ్ట్ కానీ ఎవరికి ఉండకూడదు. ఆ కార్మికులకు కూడా ఇది హాలిడే కింద డిక్లేర్ చేసి జీతం కట్ అవ్వకూడదని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మధ్యాహ్నం నుంచి షాపులన్నీ కూడా క్లోజ్ చేయమని చెప్పాం. 24 అవర్స్ 2 పెట్రోల్ బంక్స్ మాత్రం ఉంచాలని చెప్పడం జరిగింది. వెజిటబుల్లో పాలు ఇలాంటివి ఉంచండి. ఎందుకంటే షాపులు ఎప్పుడైతే ఉంటే పబ్లిక్ మూవ్మెంట్ ఉంటుంది. మూవ్మెంట్ ఉన్నప్పుడు మళ్ళీ ఆ రోడ్లోకి వచ్చినప్పుడు ఇబ్బంది అవుతూ ఉంటుంది. విండికి చాలామంది సైకిళ్ళు కొట్టుకుపోవడం, డ్రైవింగ్ చేసేటప్పుడు ఇంకోటికి వెళ్ళి గుద్దేయడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయని చెప్పేసి నేను నాకున్న అనుభవాన్ని అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా స్టెప్స్ తీసుకున్నారు. రిటర్న్గా నేను దీన్ని అమలు చేయండి అని చెప్పేసి రిటర్న్గా కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా ఒకటే చెప్తున్నారు, 96 తుఫాను ఎఫెక్ట్ ఉన్నప్పటికీ అంత ప్రభావం, అంత నష్టం అయితే జరిగే అవకాశం లేదని మల్లాడి కృష్ణారావు చెప్తున్నారు. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు కాబట్టి ఆ స్థాయిలో వచ్చిన ఇబ్బంది లేదని చెప్తున్నారు. దానికి అనుగుణంగా చర్యలు తీసుకుని ప్రజల్ని అప్రమత్తం చేస్తాం, వాళ్ళకి అవసరాలకు సంబంధించిన అన్నింటిని కూడా అవగాహన కల్పిస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే కొంత వాతావరణంలో మార్పులు కనబడుతున్నాయి. ప్రస్తుతానికి మనకంతున్న సమాచారం ప్రకారం మచిలీపట్నం కాకినాడ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. అది యానం పరిసర ప్రాంతాలని అంటున్నారు. కానీ ఇంకొక 2-3 గంటల తర్వాత ఆ డైరెక్షన్ ఎట్ అనేది క్లారిటీ వస్తుంది కాబట్టి దాని తర్వాత స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్, రాజేష్, బిగ్ టీవీ, యానం నుండి.